వీళ్ళందరూ కూడా మీ యొక్క గోత్రము, మీ యొక్క పేర్లు, మీ యొక్క సహ కుటుంబం పేర్లన్నీ కూడా మనస్సులో స్మరణ చేసుకోండి. చెప్పే సంకల్పాన్ని శ్రద్ధాచిత్తులే చెప్పండి. మమ సహ కుటుంబానాం సహ సహ బాంధవానాం క్షేమ క్షేమ ధైర్య 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 వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధి అభివృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మ ధర్మ అర్థ అర్థ కామ్య కామ్య మోక్ష మోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిదైవిక ఆదిభౌతిక ఆదిభౌతిక తాపత్రయ తాపత్రయ నివారణ నివారణ అర్థం అర్థం మనః మనః అభిలషిత అభిలషిత కామన కామన సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం ఫల సిద్ధ్యర్థం ఏవం ఏవం అద్య అద్య కార్తీక మాస పర్వదినేషు పర్వదినేషు ఏవం ఏవం శివ పార్వత్యాః కళ్యాణ కళ్యాణ మహోత్సవ మహోత్సవ యోగ్యత యోగ్యత ఫల సిద్ధ్యర్థేన మమ గృహే అఖండ అఖండ అష్టలక్ష్మి అష్టలక్ష్మి అష్టైశ్వర్య అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం ప్రాప్త్యర్థం ఏవం ఏవం సదాశివ స్వాహిత సదాశివ సదాశివ స్వామినః స్వామినః అనుగ్రహేణ అనుగ్రహేణ జ్ఞాన జ్ఞాన పరంపర పరంపర యోగ్యత యోగ్యత ఫల సిద్ధ్యర్థం ఫల సిద్ధ్యర్థం ఏవం ఏవం మమ దేవాలయేషు అద్య అద్య విశేషతః కార్యక్రమ యోగ్యత ఫల సిద్ధ్యర్థం ఏవం ఏవం శివ పార్వత్యాః అనుగ్రహ సిద్ధ్యర్థం కార్తీక మాస శుభ పర్వదినేషు శ్రీ శ్రీ శివ పార్వతి తిరుకళ్యాణ మహోత్సవం అద్య అహం కరిష్యే కుడి చేతిలోకి వేసుకోండి. పాండవ బ్రహ్మర్షి గోత్రోద్భవస్య అన్నపూర్ణమనామ్ని హిరణ్యగర్భస్సమవర్తదాగ్రే భూతస్య జాతపదరేక ఆసీత సదాధారమృతివీమ్యా హృదయమాన్ తస్మై దేవాయ హవిషా విధేమ సత్యర్థం ప్రత్యర్థం అభ్యుదయార్థంచ ఏభిః శ్రీ వైష్ణవైర్మహాజనైః సహ భగవద్వాసుదేవ ఏవో శ్రీ శివ పార్వతీ కళ్యాణ మహోత్సవారాధనాఖ్యం కరిష్యే నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం మహాగణాధిపతి ఆరాధనం కరిష్యే తదంగా పాత్రాసాదరం కలశారాధనం కరిష్యే. కలశంలో అక్షతలు వేయండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రః సమాశ్రితః మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాత్రగణా స్మృతాః కుక్షోదస్సాగరాः సర్వే సప్తద్వీపావసుందర. పసుపు కుంకుమ వేయండి. హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. సర్వోపచారాన్ సకలోపచారాన్ సమర్పయామి. సర్వార్థదోజం పరికల్పయామి. ఆపోవా ఇదగోద పైన చేయబెట్టండి. ఆపోవా ఇదగోదరపం విశ్వభూతాన్యాప ప్రాణాపాప పటపాపో నమాపో హృదమాప సంప్రాణాపో విరాణాప స్వరాణాప ఛందాగస్యాపో జ్యోతిగస్యాపో యజోగస్యాప సత్యమాప సర్వాదేవతా ఆపో భూర్భువస్సువరాపవో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. అపాంపతయే కలుషస్థవరుణాయ నమః. పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతో వివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిః. పుండరీకాక్షాయ నమో నమః. తదంగ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం మహాగణాధిపతి ఆరాధనం సమర్పయామి.
ఈశ్వరుని స్మరణ చేసుకొని ఈ రోజు మొదలుకొని మరలా తిరిగి ఈ రోజు వరకు కార్తీక మాసం, ఈ రోజు ఏంటి తిథి? కార్తీక మాసం క్రోధినామ సంవత్సర దశమ్యాం శుక్లపక్ష దశమ్యాం కృష్ణపక్ష దశమ్యం ఈ రోజు వరకు మరలా సంవత్సరాంతము ఎలాంటి ఆటంకాలు కూడా రాకూడదు అని చెప్పేసి ఆ యొక్క విఘ్నేశ్వరుని ప్రధానమైనటువంటి భగవంతుడిని ప్రార్థన చేయండి. మరలా తిరిగి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి సంవత్సరం ఇలా భగవంతుడు స్వామివారి యొక్క కళ్యాణం చేసుకునేటువంటి శక్తి మనకి కలిగించాలి అని ప్రార్థన చేసుకోండి. విఘ్నేశ్వరుణ్ణి, ఆ యొక్క విఘ్నేశ్వర భగవానుని మనస్ఫూర్తిగా ఆరాధించండి. ఇక్కడ మంత్రపూరితంగా ఆహ్వానం చేస్తాం. ఓం గణానాత్వా గణపతి మోహవామహే కవిం కవీనామపవస్రవస్తవ జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి విశ్వేదసాదన. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానోదవర్తయామి ఆయామి ఆసనం సమర్పయామి. ఓం శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమః. సమర్పయామి. శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో సమర్పయామి. శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమః. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమో నమః. స్నానం సమర్పయామి. ఎదురుగా కళ్యాణ మండపంలో ఉన్నటువంటి భక్తాగ్రేసులందరూ కూడా లోపల వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఆలయ పరిసర ప్రాంతంలో ఉండేటువంటి భక్తాగ్రేసులంతా కూడా ఆ యొక్క స్వామివారి కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కావున అందరూ కూడా వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమః. అక్షతాని సమర్పయామి. శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమః. యజ్ఞోపవీతార్థం అక్షతాని సమర్పయామి. శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమః. కుమారి పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమో నమః. సర్వోపచార పుష్పాన్ని సమర్పయామి. అథ పుష్పైశ్చ పూజయామి. విఘ్నేశ్వరాయ నమః అనుకుంటూ ఒక్కొక్క పుష్పాన్ని సమర్పించండి. విఘ్నేశ్వరాయ నమః అనుకుంటూ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమ్రకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పార్వతీపుత్రాయ నమః. ఓం పరమేశ్వరపుత్రాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమః. నానావిధ పరిదేవతాభ్యో నమః. ఓం సర్వదేవతాభ్యో నమః. దేవతాభ్యో నమః. ప్రధాన దేవతాభ్యో నమః. శీఘ్రదేవతాభ్యో నమః. ఓం ప్రథమపూజ్యాయ నమః. సర్వసిద్ధిప్రదాయకాయ విఘ్నేశ్వరాయ నమో నమః. అగరబత్తులు చూపించండి. కీర్తన మేళం. ఓం మూర్ధానం దివో హరజం ప్రదివ్యా వై స్వానరముదాయ జాతమగ్న్యం అవిగోదం ప్రాణవతి దింజనానామాసన్నాపాత్రం జలయంతరేవాః. సాక్షాత్ దీపారాధన చూసి నమస్కరించండి. సాక్షాత్ దీపం సందర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆహారయం సమర్పయామి. అత్రోపస్థిత ఫలోపహార నైవేద్యం సమర్పయామి. ఓం ప్రోక్ష్య పరిశిచ్య భోజన దాన ప్లావనాది వివిసోద్య సురభిముద్రయా ప్రదీకృత్య ఓం హం 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 నిమిత్రాన స్వాహ అధీన దీపానీయం సమర్పయామి. ప్రబోధనం సమర్పయామి. ఓ ప్రక్షాళయామి. అదో ప్రక్షాళయామి. తాంబూలాన్ని తాగి అక్కడ స్వామి తాగి నమస్కరించండి. తాంబూలం సమర్పయామి. సువర్ణ మంత్ర పుష్ప దక్షిణాన్ని పక్కకు పెట్టేసండి. సువర్ణ మంత్ర పుష్ప దక్షిణాన్ని సమర్పయామి. మంగళ నీరాజన దీపం సందర్శయామి. ఓం గణానాత్వా గణపతి మోహవామహే కవిం కవీనామపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమో నమః. జై బోల్ విఘ్నేశ్వర భగవానికి. గజానన మహారాజ్ కి. నమస్కారం చేసుకొని చెప్పండి. అనయా అనయా ధ్యాన ధ్యాన ఆవాహన ఆవాహన ఆది ఆది షోడశ షోడశ ఉపచార ఉపచార పూజయ పూజయ ఆవాహిత ఆవాహిత ప్రథమ ప్రథమ ఆరాధన ఆరాధన దేవతాః దేవతాః విఘ్నేశ్వరః విఘ్నేశ్వరః సుప్రీతః సుప్రీతః
చేయండి. విఘ్నేశ్వర ప్రదానం భగవత్పాదమూలే సమర్ప్య యజమానస్య శిరసా దుండాతో